6 నెలల్లో రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండొద్దు, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉండొద్దు. రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకపోతే కర్ణాటకలో ఎట్లయితే సిద్ధరామయ్యని దించిరో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని దించేసి వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. సో ఖర్గే క్లియర్గా రేవంత్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు, ఇండికేషన్స్ ఇచ్చిండు. 6 నెలల సమయం, 6 నెలల్లో మీ పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోలేకపోతే మాత్రం ముఖ్యమంత్రిగా దించేస్తాం. ఇది ఖర్గే వర్షన్ అనేది కొంత వినబడుతున్న చర్చ. తర్వాత అన్ని విషయాల గురించి అడిగి తెలుసుకున్నాడట. మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ప్రతిపక్షం పరిస్థితి ఏంది, అధికారం ఎట్లా నడుస్తుంది, ఓకేనా, బాగానే ఉందా, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసింటే కొంతమంది మంత్రులకు సంబంధించిన పంచాయతీల గురించి కూడా ఖర్గే అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిందంటే రేవంత్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు. నీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే దించేస్తాం, అందరినీ కలుపుకొని ముందుకు పోకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి మిమ్మల్ని తీసేస్తాం. ఈ టైప్లో మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేసిన అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు సీక్రెట్ మాట్లాడుకోవడం అంటే ఏముంటుంది బేసిక్గా? రేవంత్ రెడ్డి తోటి ఆ సీక్రెట్ భేటీ అంటే ఒక రూమ్లో భేటీ అవడం అంటే ఏంది? ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని క్లాస్ వీకినట్టు మల్లికార్జున ఖర్గే దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంటుంది. ఖర్గేకి ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందిస్తారు. రాహుల్ గాంధీ దగ్గరికి రిపోర్ట్ పోతుందో పోదో తెలియదు, కానీ మల్లికార్జున ఖర్గేకి అయితే ఎప్పటికప్పుడు రిపోర్ట్ పోతుంది. మొత్తం ఖర్గేనే చూసుకుంటాడు, మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా. కాబట్టి మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి తోటి చాలా సీరియస్గా మాట్లాడింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు అధిష్టానం పాయింట్ ఒకటే, 2028లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి తెలంగాణ రాష్ట్రంలో అనేది కాంగ్రెస్ అధిష్టానం పాయింట్. సో రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డికి వార్నింగ్లు ఇచ్చారట, హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారట, రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి మాట్లాడారట. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షం మళ్ళీ లేవకుండా చూడండి, అధికారం మళ్ళదే రావాలని చెప్పి మల్లికార్జున ఖర్గే తన వర్షన్ని రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా వినబడిన చర్చ. ఖర్గేది అయిపోయింది, అంటే రేవంత్ రెడ్డిది అయిపోయింది.